ఏ మాట అంటే ఆ మాట అనేస్తారు. కానీ అది చేసే పని ఈ రోజుకు మనకు అర్థం కాదు. కానీ భవిష్యత్తుకి చాలా మంచి సత్ఫలితాలను ఇస్తది. మొన్నట్లాగా సరే, ముందైతే బీజేపీ మంత్రి పదవులు బీఆర్ఎస్ ఇవ్వాలి పార్టీ లాంటి తర్వాత. దుష్ఫలితాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇయ్యదు మేడం. రైట్ రాజు గారు, మేడం. సరే ఫైనల్ గా మీరు చెప్పండి. అంటే వాళ్ళకి మంత్రి పదవులు అయితే ఇవ్వటానికి మంత్రి కొంత పదవుల టైం విషయం పడుతుంది. మంత్రి పదవుల విషయం మాత్రం వీలైనంత తొందరగా ఇస్తే బాగుంటుంది అన్నది కూడా మా అందరి అభిప్రాయం. అభిప్రాయం Yes. నిజంగానే. ఎందుకంటే అక్కడ ఇబ్బంది ఆ, ఏమున్నది? మొన్న ఇట్లాంటి ఏప్రిల్ కుంపటి 3న ఉద్యోగం. Yeah, ఇస్తే అయిపోతుంది అన్నది కూడా అభిప్రాయం. ఏప్రిల్ 3న ముహూర్తం అన్నారు, బట్ అది కూడా దాటిపోయింది. ఏ మూడు అవుతుందో తెలియదు. కానీ మొత్తానికైతే సార్ చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ అసంతృప్తులు ఉన్నారు, ఆశావాహులు ఉన్నారు. కాబట్టి ఇదంతా కొంత టైం టేకింగ్, బట్ అవుతే బాగుండు అనేది వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి సరే, టోటల్గా మంత్రివర్గం గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? అదే వాళ్ళు తొందరగా ఫిల్ చేస్తే బాగుంటుంది అనేది అందరికీ ఉంది. ఎందుకంటే వివిధ శాఖలలో చాలామంది మీద పని ఒత్తిడి ఎక్కువైంది, పని భారం ఎక్కువై ఆ డిపార్ట్మెంట్లను సరిగా పట్టించుకోవాలంటే పరిస్థితి ఉంది. కాబట్టి తొందరగా ఆ మిగిలిపోయినటువంటి శాఖలను మంత్రి పదవులు ఇచ్చి భర్తీ చేస్తే బాగుంటుంది ఒకటి. రెండోది, రేపు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్లో వస్తుంది, రేపు క్యాబినెట్ మీటింగ్ ఉందని. రేపు 11 గంటలకు శంషాబాద్ నోవాటెల్లో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన అది భూభారతికి సంబంధించి అదే కొన్ని విషయాల పట్ల ఎస్సీ వర్గీకరణ, తర్వాత ఎస్టీ సన్న బియ్యం మీద, తర్వాత ఇందిరమ్మ ఇండ్ల మీద మాత్రమే పెట్టిరు, బీసీ బిల్లు మీద మాత్రం పెట్టలేదని మా సమాచారం అందుతుంది. చాలా రోజుల నుంచి నానుతున్నటువంటి విషయం బీసీ రిజర్వేషన్లది. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఫిబ్రవరి 1కి సంవత్సరం దాటిపోయింది పంచాయతీ ఎన్నికలు పెట్టక. మరి జూన్లో పెడతారా, మేలో పెడతారా, జూలైలో పెడతారా, అసలు పెడతారా పెట్టారా కూడా ప్రభుత్వం దృష్టిలో ఉందో లేదో తెలియదు. దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఈరోజు 42% ఇస్తాం, 42% ఇస్తామని బీసీలకు రిజర్వేషన్లు చెప్పారు. దాని మీద ఇప్పుడు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. మరి అదేం జరుగుతుందో చెప్పాలి. రెండోది, ఈరోజు సీఎం గారు మళ్ళీ ఎల్లుండి నుంచి జపాన్ పర్యటనకు పోతురు. మళ్ళీ 5-6 రోజుల దాకా ఆయన ఉండడు. ఈ లోపల ఇది మీరు అన్నట్టు మంత్రి పదవుల విషయం మీనాక్షి గారిని కూర్చోబెట్టి మాట్లాడి ఢిల్లీకి తీసుకుపోయి వెంటనే ఫిల్అప్ చేసి రేపటి వరకు ఖతం చేస్తే ఒక పని అయిపోతుంది. మళ్ళీ ఇట్లాంటి అగ్ని ఏమంటారు అసంతృప్తి జ్వాలలు, అగ్ని జ్వాలలు రాకుండా ఉంటాయి. ఇక పరిపాలన విషయానికి వస్తే మాత్రం 100% ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇచ్చినటువంటి గ్యారంటీలను అన్నిటిని కూడా మళ్ళీ చెప్తున్నా గాలికి వదిలేసింది. ఉద్యమకాలను పట్టించుకుంటలేరు, మహిళలను పట్టించుకుంటలేరు. మహిళలకు 2500 ఇస్తామని చెప్పారు కదా మేడం, ఎటుపోయింది? ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని చెప్పి ఏమి ఇచ్చారు? మేడం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను సూటిగా అడుగుతున్నా. ఈరోజు సన్న బియ్యం విషయంలో ప్రతి సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అని అడుగుతారు కదా. మరి సన్న బియ్యానికి కేంద్రము 37 రూపాయలు కేంద్రమే ఇస్తుంది. కానీ వీళ్ళ కనీసము రేషన్ షాపులలో కానీ వీళ్ళు ఇచ్చేటువంటి బియ్యం షాపుల దగ్గర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బొమ్మ పెట్టడానికి కూడా వీళ్ళకు మనసు ఒప్పుతలేదు. ఇప్పుడు 70% షేరు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు అది స్టేట్ పాలసీ కదా మేడం. స్టేట్ లో ఎవరు ఏం చేయాలనేది వాళ్ళ పాలసీ తీసుకుంటారు, దానికి కేంద్రం సపోర్ట్ చేస్తుంది. అప్పుడెప్పుడు అడగలేదు కదా ఫోటోలు పెట్టమని, ఇప్పుడు మాత్రమే సన్నబియ్యం. ఎప్పుడైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో కూడా మేడం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు గతంలో ఇచ్చినాము. అప్పుడు కూడా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పెట్టలేదు. నేను ఏమంటానంటే, ప్రజల సమస్యల మీద ఒకవేళ కేంద్రం దృష్టికి తీసుకపోతే మేము 100% దాని మీద స్పందించడానికి, నిధులు కేటాయించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. రైతుల గురించి మాట్లాడి ఇప్పటిదాకా రైతులకు ఏం చేసిర్రు మీరు? రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు చాలా మందికి పడలేదు. రైతు రుణమాఫీ ఇంకా చాలా మందికి కాలేదు, పెండింగ్లో ఉన్నాయి. మొన్న అకాల వర్షాలు వచ్చినాయి కదా మేడం. అకాల వర్షాలు వచ్చి రైతుల యొక్క పంటలన్నీ దెబ్బలు తిన్నాయి. వాటిని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేరు. చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ మంత్రివర్గాల కోసం, మంత్రి పదవుల కోసం కొట్లాటలు ఒకటే కాదండి. దయచేసి చెప్తున్నాము, మీరు ఎమ్మెల్యేలు ఏమైనా ఉంటే మీరు ఇంటర్నల్గా మీటింగ్లు పెట్టుకొని మాట్లాడుకోరు. కానీ సభలల్లో మాట్లాడేటప్పుడు, బహిరంగంగా మాట్లాడేటప్పుడు కార్యకర్తలను రెచ్చగొట్టేటట్టు మీరు మాట్లాడకండి. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మంత్రుల ముందు, ఎంపీల ముందు, ఈరోజు కార్యకర్తల ముందు మీరు ఆ రకంగా మాట్లాడితే, మీరే ఆ రకంగా మాట్లాడినప్పుడు కింది స్థాయి కార్యకర్తలు కానీ, మండల స్థాయి నియోజకవర్గాల, జిల్లాలలో ఉన్నటువంటి నాయకులు వారు మరింత రెచ్చిపోయి మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. అది ఇంకాస్త ముందుకు దారితీసి కొట్లాటలు పంచాయతీలకు కూడా పోతే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంచెం సంయమనం పాటించి మీరేమైనా ఉంటే లోపల మాట్లాడుకొని మీ విషయాలను, మంత్రి పదవులు తీసుకుంటారా లేకపోతే మూటలు తీసుకుంటారా, ఏం తీసుకుంటారో తీసుకొని క్లోజ్ చేసుకోరు. కానీ
ప్రజల సమస్యల మీద మాత్రం బహిరంగంగా మాట్లాడండి, ఆ సమస్యల కోసం కొట్లాడండి. తప్పకుండా ప్రజలు నియోజకవర్గంలో మిమ్మల్ని గెలిపించినందుకు ప్రజల గొంతుకగా ఉండాలి, వాళ్ళ సమస్యలను తీర్చేటువంటి విధానంలో పనిచేయాలని కోరుకుంటున్నాం. రామ్ గోపాల్ గారు, ఫైనల్గా మీరు చెప్పండి. మీరు అన్నట్టు సరే, రాజగోపాల్ రెడ్డి గారు అడిగినా, ప్రేమ్ సాగర్ గారు అడిగినా, ఇంకెవరు అడిగినా కూడా మంత్రి పదవులు వాళ్ళు ఆశించడంలో తప్పలేదు, అడగటంలోనూ తప్పలేదు. కానీ అడిగిన సభా వేదికలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ అయి ఉండకపోవచ్చు అనేది పార్టీ ఇంటర్నల్ ఇష్యూ కాబట్టి వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవటము, ఎవరికి మంత్రి పదవి కావాలో అని తేల్చుకోవటం ఇవన్నీ వేరు. బట్ బహిరంగ వేదికల్లో మాట్లాడటం వల్ల రాజుగారు అన్నట్టు రేపు కార్యకర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సరే, ఏదైనా కూడా వాళ్ళ పార్టీ ఇష్యూ దాన్ని వాళ్ళు తేల్చుకుంటాము, తొందరలోనే క్లియర్ చేస్తాము, మంత్రి పదవులు కూడా ఇస్తాము అంటున్నారు. 16 నెలల ఎప్పటికల్లా అవ్వచ్చు, ఏం జరగవచ్చు అనేది ఆ పార్టీ. విస్త గారు, ఇప్పుడు వాళ్ళ పార్టీ అంతర్గత విషయం అన్నది ఎప్పుడు డే 1 లేకపోతే